ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 375వ నామం దేవః. సృష్టిలో క్రీడించే పరమాత్ముడు దేవుడు. ఆడుకుంటూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. దేవతల్ని కూడా జయింపగోరే స్వామి దేవుడు. ఆ దేవతల్ని ఆయనే సృష్టించాడు కనుక వాళ్ళని జయించడం ఆయనకేమీ అసాధ్యం కాదు. అది తృణప్రాయం లాంటిది. సకల భూతాల్లో వ్యవహరించేవాడు దేవుడు. తన నుండే సృష్టి అంతా వస్తోంది. తానే అంతర్యామిగా అందరిలోనూ ఉన్నాడు కనుక దేవుడు అందరిలో ఉండి వ్యవహారం నడుపుతున్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆత్మస్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి భక్తుల చేత స్తుతింపబడుతున్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉండి ఆ చైతన్యము చేతే జీవుణ్ణి నడిపించి జీవన గమనాన్ని నడుపుతున్నాడు. భక్తుల చేత స్తుతింపజేస్తున్నాడు. మరి అలా స్తుతింపబడేటువంటి స్వామి ఎక్కడున్నాడు అంటే మళ్ళీ అన్ని చోట్ల ఉన్నాడు, విహరిస్తున్నాడు, అంతటా ఉన్నాడు. కనుక ఒక రకంగా విహరిస్తున్నాడు అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళితే విహరించటం అంటారు. మనకి అర్థం అవ్వటానికి అలా అంటమే కానీ ఆయన అంతటా నిండి ఉంటే ఇంకా విహరించేదేముంది? ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అనుకోవాలి. అందుకని ఆయన విహరించేవాడు అని చెప్పిన అంతర్యామిగా అంతటా ఉన్నాడని మనకి అర్థమవుతుంది. అలా అర్థం ఎన్నోసార్లు మనకి అంతర్యామి అని మనకి చక్కగా తెలియజేస్తున్నాడు. దేవుడు అంతర్యామి అంటే అందరిలో కనపడకుండా ఉన్నటువంటి స్వామిని అంతర్యామి అంటారు. అదే స్వామిని ఇక్కడ దేవః అన్నారు శంకరుల వారు. ఎందుకని? అందరితో ఆడుకునేటువంటి స్వామి, దేవతల్ని కూడా జయించాలనే కోరిక కలిగిన స్వామి అంటున్నారు. అదేమీ కోరిక కాదు ఆయనకి, మరి అది తీరనిది కాదు. ఆయనే దేవతల్లో ఉండి దేవతలకు శక్తినిచ్చి ఆ దేవతలు జనులందరినీ కాపాడేటట్లుగా చేసేటువంటి స్వామి ఆయన దేవః అయినటువంటి స్వామి. ఆయనే దేవతల చేత జనుల చేత అందరి చేత స్తుతింపబడుతూ ఉంటాడు, ఆరాధింపబడుతూ ఉంటాడు, ఆర్తిగా పిలువబడుతూ ఉంటాడు. అందరూ కూడా ఆయన కోసం ఎప్పటికైనా ఆయన వైపు తిరగాల్సిందే, ఆయన్ని పిలవాల్సిందే, ఆయన అనుగ్రహాన్ని పొందాల్సిందే. మాయాపాశం చేత జీవులందరినీ వ్యాఘ్రవరాహాది జంతువులాగా బంధించి క్రీడించే స్వామి దేవుడని పరాశర భట్టరు అన్నారు. ఆయన యొక్క మాయ అనే పాశం అంటే తాడు చేత ఈ జీవులందరినీ బంధించి పులని మరి పందని జంతువుల్లాగా మనం వాటిని ఎలా బంధిస్తామో అలా బంధించి ఆడుకుంటున్నాడు స్వామి. ఇప్పుడు కోతిని పట్టుకొని మరి తాడు వేసి కట్టి కోతితో అనేక రకాల భంగిమల్లో దాన్ని ఆడిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తారు. అలాగే పరమాత్మ ఆ మాయ అనే పాశం వేసి జీవులందరినీ ఆడిస్తూ ఆనందిస్తూ ఉంటాడు స్వామి. అందుకని ఆయన్ని దేవః అన్నారని పరాశరులు వారు భావించారు. క్రీడించేవాడు, స్తుతింపదగినవాడు, ఆడుకునేవాడు ఆయనే, మరి స్తుతింపబడేవాడు ఆయనే. అందరూ ఆయన దగ్గరికి చేరాల్సిందే. అంటే స్థానం ఆయనే, చేరవలసిన స్థానం ఆయనే, అందరికీ చేరదగినవాడు ఆయనే. అట్లా అవ్వటం వల్ల స్వామిని దేవుడు అన్నారని సత్యసంధులు వారు చెప్పారు. అందుకని అంటే మాయాపాశం చేత జీవులందరినీ
జంతువుల్ని ఆడించినట్టుగా జీవులందరినీ ఆడించి ఆనందిస్తాడు కనుక దేవః అన్నారని. మరి పరాశర భట్టర్ అంటే క్రీడించేవాడు, స్థుతింపబడేవాడు కనుక ఆయన్ని దేవుడు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. మరి అందరిలోనూ అంతర్యామిగా ఉండి అన్ని భూతాల్లోనూ వ్యవహారం నడుపుతూ వ్యవహారం చేస్తూ ఉండేటువంటి స్వామి అందరి హృదయాల్లో ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తూ భక్తుల చేత స్తుతింపబడేవాడు, ఆ భక్తుల చేత అన్నీ చేయించగలిగేటువంటి స్వామి గనక దేవః అన్నారని మనకి ఇక్కడ తెలియజేస్తూ దేవతలందరూ ఓం దేవాయ నమః అనే స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి దేవః అయిన నామానికి ఇంకొంచెం అర్థం కూడా మనం దేవః అంటే ఇంకా సృష్టిలో అనేకత్వం సృష్టికి కారణం. అంటే అనేకత్వం అంటే ఒక్కటే పరమాత్మగా ఉన్నటువంటి స్వామి నుండి అనేకంగా బయటకు వచ్చినాయి. ఈ అనేకత్వానికి కారణం పరమాత్మే. ఈ అనేకత్వం వల్లనే బ్రహ్మకి సృష్టి చేయటం సాధ్యమవుతోంది. ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం జీవుల్ని పుట్టిస్తోంది. అనేకముగా వేరువేరుగా ఉన్న వాటిలో ఉన్నటువంటి ఒక్కటే అయిన ఆ పరమాత్మే జీవుల్ని ఈ విధంగా సృష్టిస్తోంది. ఈ ఏకత్వం అనేకత్వం అనేవి భగవంతుడు క్షోభింపజేయటం వల్ల లేకపోతే కలత పెట్టడం వల్ల జరుగుతున్నాయి. ఇవే ఆకర్షణ వికర్షణ అంటారు. ఆకర్షణ అంటే లాగటం, వికర్షణ అంటే వదిలేయటం. ఈ శక్తులుగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ పరమాత్మే ఈ జీవుల్లో ఉండి ఆ విధంగా పనిచేస్తూ పరమాత్మ చేసేటువంటి క్షోభ వలన సృష్టి స్థితి లయాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా వివిధమైన ఆకారాలు, వర్ణాలు, పరిమాణాలు, కొలతలు కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంగా ఉండటానికి కారణం దేవః. ఇవన్నీ కూడా అంతర్లీనమై ఉన్నటువంటి భగవంతుని గూర్చే ఇవన్నీ తెలియజేస్తున్నాడు. ఆ భగవంతుడే తెలియజేస్తున్నాడు. ఏకత్వంగా ఉన్న ఆ భగవంతుడే అనేకత్వాన్ని సృష్టిస్తున్నాడు. ఆయా రూపాలని ఉన్న వాటి వలన భగవంతుని ప్రకాశం, ఇంత శక్తి ఆయనకు ఉన్నది. ఇంత ప్రపంచాన్ని ఇంత వివిధ విధాలుగా మరి ఇంతమంది మనుషులను అన్ని అవయవాలు అలాగే ఉంటాయి, కానీ ఒకరికి పోలిక ఉండదు. ఆ విచిత్రమైనటువంటి సృష్టి అంతా ఆ పరమాత్మ చేస్తున్నాడు. ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవదు. ఆయనే ఆ సృష్టిని చేస్తున్నాడు అని మనకి చక్కగా సృష్టి స్థితి లయాలను చేసినటువంటి స్వామి, మరి అందరి చేత స్తుతింపబడే స్వామి, అందరినీ సృష్టించే స్వామి కనుక ఆయన్ని దేవః అన్నారని. ఆ దేవః అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నీవు చేసేటువంటి ఈ మాయలన్నిటినీ తెలుసుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.